హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ముందర ఏం పెట్టుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? సో పెద్ద స్టాండ్ ఉంది, క్యారీ చేయడానికి రావట్లేదు ఎక్కడికైనా వెళ్తే అని చెప్పి నేను ఆర్డర్ చేసిన అనమాట అమెజాన్ నుంచి. సో దీని అన్బాక్సింగ్, అంటే మైక్ కూడా ఉంది యాక్చువల్గా, సపరేట్గా మైక్ ఛార్జ్ పెట్టుకొని అట్లా కాకుండా మైక్ అండ్ లైట్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఏదైనా డార్క్ ప్లేసెస్ సంథింగ్ అట్లా చీకట్లో అంటే లైట్ రిఫ్లెక్షన్ కోసం, సో అట్లా మొత్తం అంతా సెట్ లాగుందనమాట. సో ఇవాళ మనం అంతా సెట్ చేసి చూద్దాం. సో ఇది ఉంచుకోవాలా, రిటర్న్ పెట్టాలా, ఏం చేయాలో చూద్దాం. సో టుడేస్ వ్లాగ్ అన్బాక్సింగ్ అనమాట. సో లెట్స్ గో. సో యాక్చువల్గా దీనికి వీడియో కూడా లేదనమాట, నేను చూడలేదు ఎట్లా చేయాలి అని చెప్పి. సో మా సిస్టర్ ఉంది, సో నాకు రాకపోతే తన హెల్ప్ తీసుకొని మధ్యలో పాజ్ చేసి చూద్దాం ఎట్లా చేస్తామో అని చెప్పి. సో దిస్ ఈస్ ద వ్లాగింగ్ కిట్ అనమాట, అమెజాన్ బేసిక్స్ వాళ్ళదనమాట. సో నార్మల్ బ్రాండ్ కాకుండా అమెజాన్ బేసిక్స్ నుంచి వ్లాగింగ్ కిట్ మొత్తం అన్నీ వచ్చేటట్టు ఫోన్. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో అంటే వీడియో లైట్, కార్డియోడ్ మైక్రోఫోన్ కేబుల్, మొబైల్ హోల్డర్, రిమోట్ షట్టర్ అంట, ట్రైపాడ్ అండ్ యూజర్ మాన్యువల్ సంథింగ్. సో అట్లా ఇది 2000 ఉంది యాక్చువల్గా ఎంఆర్పి, కానీ అంత పడలే నాకు, నార్మల్ ఒక 800 అట్లా పడింది. సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. సో చూద్దాం దీని అన్బాక్స్ ఉంటుంది ఏంటని చెప్పి. ఇది పేపర్ కూడా ఇచ్చినారనమాట, సో ఎట్లా సెట్ చేయాలి ఏందని చెప్పి. సో చూద్దాం, దీంతో ఏమైనా స్టెప్స్ ఏమైనా రాసి ఉంటే ఇట్లా చేయడానికి. సో పేరింగ్ చేసుకోవాలనుకుంటా, మేబీ బ్లూటూత్ స్పీకర్ అంటే. ఓకే, దిస్ ఈస్ ద స్పీకర్. యాక్చువల్గా ఫోటో ఉంది కదా, మనకు ఆ ఫోటో రిఫరెన్స్ పెట్టుకొని చేయొచ్చు. అండ్ ఇది లైట్, ఇది సమ్ కనెక్టర్, ఇది ఫోన్ కనెక్టర్ అనుకుంటా మేబీ, చూద్దాం. ఇది రిమోట్ అని ఇచ్చినారు, ఇది ఎట్లా యూజ్ చేయాలో కూడా తెలియదు అసలు, ఏం లేకుండా యాక్చువల్గా. ఇది హోల్డర్, ఇది హోల్డ్ చేసుకోవడానికి ఉంటుంది దీనికి దానికి. అండ్ ఓకే, ఇది స్టాండ్ లాగా అనమాట. ఇక్కడ కింద స్టాండ్ ఇట్లా, ఓకే ఇట్లా హోల్డర్ లాగా ఇట్లా మనం సెట్ చేసుకోవడానికి ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనుకుంటా. యా, ఇట్లా పెట్టాలనుకుంటా, చూద్దాం. ఇది మొత్తం సెటప్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ చూద్దాం. అంటే ఇప్పుడు ఇట్లా కూర్చొని తీసుకోవడానికి నేను ఇంకో వాళ్ళని పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా పాపం వాళ్ళని ఎందుకు అట్లా హెడ్ఏక్ తెప్పిద్దాము అని చెప్పి ఇది కొనుక్కుంటే బెస్ట్ కదా అని అన్నట్టు అనుకున్నా. సో మనం ఇక్కడ ట్రిప్స్కి వెళ్ళినా కూడా అట్లా సమ్ బీచ్ సైడ్ వ్యూ అట్లా పెట్టేసి మనం తీసుకోవచ్చు అనమాట. సో యా గోవా పోదాం అట్లా అట్లా ట్రిప్ వేసినప్పుడు ఇది బెస్ట్ అనమాట, అందుకని చెప్పి కొన్నా అనమాట. చూద్దాం, సెట్ చేసుకుందాం. దాని తర్వాత ఓకే, ఇది ప్రెస్ చేస్తే ఇట్లా రొటేట్ అవుతుంది అనమాట. మనం ఏ యాంగిల్ అయినా ప్రెస్ చేసుకోవచ్చు. ఈ టూ బటన్స్ క్లిక్ చేసి సెట్ చేసుకోవచ్చు. సో అది మూవ్ అవుతుంది. అండ్ ఇది పెట్టేద్దాం. ఇది ఫోన్ స్టాండ్ కోసం అనమాట, మొబైల్ హోల్డర్. ఇది మొబైల్ హోల్డర్. ఓకే, ఇది దీన్ని బట్టి ఇది యాంగిల్ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్క్వేర్ది ఇక్కడ ఇది ఫిట్ అవ్వాలన్నమాట. సో ఇది ఇట్లా ఫిట్ చేసుకొని అండ్ ఈ సర్కిల్ దాంతో మనం టైట్గా వేసుకోవచ్చు. ఓకే, అండ్ నేను దీంట్లో ఆల్రెడీ సెల్స్ పెట్టేసిన అనమాట. సో 3 సెల్స్ అనమాట. సో 3 సెల్స్ ఇలా ఫిట్ చేసుకొని పెట్టేసేయాలి. సో ఇట్లా ఇది అండ్ మైక్ అండ్ ఇది. సో లైట్ కోసం ఇక్కడ మనం ఆన్ చేసుకోవచ్చు. ఇలా 1 2 3 షేడ్స్ ఉన్నాయి. సో ఎక్కువ రిఫ్లెక్షన్ కోసం అని ఇక్కడ చేంజ్ బటన్ క్లిక్ చేస్తే మనకు వస్తుంది లైట్. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ సెట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇది ఇలా సెట్ చేయాలి. మనకు హారిజాంటల్లో కావాలి కాబట్టి ఇట్లా పెట్టుకోవచ్చు అండ్ ఇట్లా చేయొచ్చు. సో మనకు ఇప్పుడు హారిజాంటల్ వ్లాగింగ్కి కాబట్టి ఇట్లా ఈ యాంగిల్లో సెట్ చేసి ఇది పెట్టేసేయాలి. సో ఈ స్క్వేర్ సో ఇట్లా ఈ పొజిషన్ వచ్చేలాగా చేసుకోండి. అండ్ ఇది ఇలా పెట్టేసి ఈ సర్కిల్ దాంతో ప్రతిదాన్ని టైట్ చేసుకోవచ్చు. ఈ సర్కిల్తో ఇట్లా టైట్ చేసేసుకోవాలి అంతే. సో యా పర్ఫెక్ట్. సో ఇక్కడ ఇక మొబైల్ పెట్టేద్దాం. అండ్ ఇది కనెక్టర్ అనమాట, దేనికి ఫోన్ అండ్ యా మైక్కి. ఓకే, ఈ 2 ఇచ్చిండు. అండ్ ఇక్కడ వెనుక ఈ మైక్కి ఇది పెట్టాలి.
సో ఇది యాక్చువల్గా కొంచెం ప్రెస్ కాదు, సో మనం ప్రెస్ అయ్యేలా మొత్తం పెడితేనే రికార్డ్ అవుతా, లేకపోతే కాదు. అండ్ ఫోన్కి ఇక్కడ యాక్చువల్గా అది ఆండ్రాయిడ్కే సపోర్ట్ చేస్తుంది మైక్రోఫోన్ అవుతే, ఇంకా iOS కంటే ఇంకా చూడాలి ఇంకా. సో ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది ఏందని చెప్పి. సో ఫోన్కి అయితే యా ఇట్లా, సో ఇట్లయితే సెట్ చేసిన. అండ్ ఇది రిమోట్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర ఇలా పెట్టేసినాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇదేమో ఫోటో క్లిక్ చేయడానికి, అండ్ ఇది ఫోటో క్లిక్ చేయడానికి, ఇది వీడియో క్లిక్ చేయడానికి. సో ఇది క్లిక్ చేస్తే మనం ఎక్కడ ఉన్నా కూడా ఇది ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది అనమాట వీడియో. సో టెస్ట్ చేద్దాం అప్పుడు. ఇది ఆన్ చేస్తే చెప్పాను కదా, సో 1 2 టైమ్స్ ఆన్ చేస్తే కొంచెం ఓన్లీ 2 ఉన్నాయి అన్నమాట. సో ఇది మనం బ్లూటూత్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఫోన్. సో బ్లూటూత్ నేమ్ ఏముందంటే విల్ సీట్ ఐ ఫర్గాట్, అండ్ AB3 షట్టర్ 3 అని చెప్పింది. సో ఇది కనెక్ట్ చేసుకోవాలి. అండ్ విల్ గో టు కెమెరా నౌ. సో ఇది చెప్పాను కదా, ఇది బటన్ ఆన్ చేస్తే విల్ ట్రై ఇట్ వీడియో. ఇది ఆన్ చేసుకోవాలి, దీనికి ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది. సో ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది. సో వీడియో ఆన్. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో టెస్ట్ చేద్దాం. సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంది. సో ఇలా అన్నమాట, ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ iOSకి అంటే మీరు నాకు సొల్యూషన్ వెతికి మీరు చెప్పండి నాకు సొల్యూషన్ ఏంటి అని చెప్పి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అమెజాన్ బేసిక్స్ త్రూ అయితే. సో ఇట్లా ఇక్కడ పెట్టి కూడా మనం చేసుకోవచ్చు ఇంకా మనకి ఏమైనా కావాలనుకుంటే. సో ఈ హైట్లో ఇట్లా మల్టిపుల్ వేస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే స్టాండ్. సో నేను కిచెన్లో ట్రై చేద్దాము ఇట్లా పెట్టుకొని ఎట్లా వస్తుందా అని చెప్పి టెస్ట్ చేస్తున్నా. సో వీడియో ఆన్. యా వీడియో ఆన్ అయ్యింది. ఇంకా ఇట్లా టర్న్ చేసి ఇంకా వంట ఇట్లా చేసుకొని ఇట్లా మొత్తం మనమే మొత్తం ఇట్లా చూపించవచ్చు ఇట్లా మల్టిపుల్ వేస్గా. అంటే పర్ఫెక్ట్ కిచెన్ అయినా అండ్ మనం వెళ్ళే ప్లేసెస్, సో ఇట్లా క్యారీ చేయడానికి ఇంకా మల్టిపుల్ వేస్గా అయితే యూజ్ చేయొచ్చు. సో అండ్ iOSకి అని చెప్పిన కదా, నాకు థాట్ వచ్చిందనమాట. యాక్చువల్గా నేను ఫస్ట్ OnePlus ఫోన్ యూజ్ చేస్తుండే. సో డైరెక్ట్ ఓన్లీ రౌండ్ పిన్ ఉండకపోతుండే దానికి, సో రౌండ్ పెట్టుకోవడానికి అని చెప్పి, అండ్ సమ్ ఛార్జర్ ఉండి దానికి రౌండ్. సో iOSకి కూడా iOSకి పెట్టి అక్కడి నుంచి రౌండ్ దీనికి కనెక్ట్ చేసుకొని పెట్టేయచ్చు. సో ఈవెన్ iOS అండ్ ఆండ్రాయిడ్ అందరు యూజ్ చేసుకోవచ్చేది. ఫైనల్గా అయితే అన్ని మల్టిపుల్ వేస్గా ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ క్లిక్ చేసుకోవడానికి అండ్ మైక్ ఎవ్రీథింగ్ ఇంకా మంచిగా ఉందని చెప్పి ప్రోడక్ట్ ఉంచుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ ఇంకా యూజ్ అయ్యేవి ఏమైనా ఉంటే అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తా. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ గైస్. Bye. Don't forget to click on the bell for getting the updated notifications. Bye bye.